అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా? మిర్చి రైతులు ఎక్కువ ఇక్కడ. అసలు గిట్టుబాటు ధర లేక ఎంతమంది రైతులు అసలు పంటను తగలబెట్టుకున్నా దిక్కునిందా? ఎవరికైంది బంగారు తెలంగాణ? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగాల కోసం అడుగుతూనే ఉన్నారు. ఒక్కరినైనా ఆదుకున్నాడా కేసీఆర్ సారు? కళ్ళ ముందర 2 లక్షల ఉద్యోగాలున్నాయి. భర్తీ చేసిండా కేసీఆర్ సారు? 3 ఏళ్లు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. ఎవరు? కేసీఆర్. 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్లే లేవు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేస్తే కూడా ఎన్ని చేస్తాడట కేసీఆర్ సారు? 20,000 చేస్తాడట. ఇక 20,000 ఉద్యోగాలకు ఎంత మంది బిడ్డలు? ఒక్కొక్క ఉద్యోగానికి 800 మంది 900 మంది పోటీ పడితే ఇక ఆ ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్ తో గుండాగే చచ్చిపోతున్నారు. ఏ బిడ్డలు? ఏ వర్గానికి మేలు చేశాడు కేసీఆర్ సారు? 5, 6 తరగతి చదవని వాళ్ళు కూడా ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకుంటున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు. ఆడపిల్లలైతే మళ్ళా పత్తేరను మళ్ళా మెరపేరను పోతున్నారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? ఏం చెప్పిండు కేసీఆర్ సారు? ఎన్ని మాటలు చెప్పిండు కేసీఆర్ సారు? నేను నా భార్య ఉన్నాం, మాకు సేరు బియ్యం అయితే సరిపోతది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యోగం తప్ప ఏమీ లేదన్నాడే. ఎక్కడున్నారు ఇప్పుడు కొడుకు బిడ్డ? అందరూ అల్లుడు మేనల్లుడు ఇంకోడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళేమో పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఒకప్పుడు స్కూటర్లు తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, ఏరోప్లేన్లు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? మీ డబ్బే కదమ్మా. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే 70,000 కోట్ల అవినీతి జరిగింది. ఎవడైనా అడుగుతున్నాడా? మన రాష్ట్రంలో పట్ట పగలే మన తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాడు కేసీఆర్ సార్. ఎవరైనా అడుగుతున్నారా? ఏ ప్రతిపక్షం అడుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అడుగుతుందా? బీజేపీ పార్టీ అడుగుతుందా? అసలు 8 సంవత్సరాలుగా కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే. ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని అయ్యా కేసీఆర్ నువ్వొక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ఎప్పుడైనా అడిగినారా? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా బిడ్డలు ఎలా బతకాలని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినారా? ఇంత భయంకరంగా అవినీతి చేస్తున్నారే. ఇది దొంగల రాజ్యంగా అయింది, దోపిడీ రాజ్యంగా అయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఆ పేద ప్రజలను పీల్చుకు తింటున్నారే, భూకబ్జాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం లేదు. ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నించినారా? ఎక్కడికక్కడ ఎవరు వాటాలు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ నోరు వాళ్ళు మూసుకుంటున్నారు, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవడి స్వార్థం కోసం వాడు పనిచేస్తున్నాడు. ప్రజల కోసం ఎవరైనా నిలబడినారా? ఎవరైనా కొట్లాడినారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.